హలో, కళ్యాణ సైమై వాయిస్. నేను నా స్వరానికి స్వాగతం. నేను మీ కళ్యాణ శ్రీనివాసిని. ఈరోజు మీరు వినే కథ డాక్టర్ ఎల్కే సుధాకర్ గారు రాసిన కథ గోడకి అటు ఇటు. నమస్కారం, నేను డాక్టర్ ఎల్కే సుధాకర్. కొబ్బరాకు సుధాకర్గా సాహితీ ప్రియులకు పరిచయిస్తున్నాయి. ముందుగా మిత్రులు శ్రీ కళ్యాణ శ్రీనివాస్ గారికి నా కథను ఆడియో కథగా మార్చుతున్నందుకు ధన్యవాదాలు. ఈ గోడకి అటు ఇటు కథ ఆంధ్రజ్యోతి వారపత్రిక కథల పోటీలో ద్వితీయ బహుమతి పొందింది. ఎన్నో ప్రశంసలకి నోచుకుంది. నా అభిమాన రచయిత ఎండమూరి రైల్లో వస్తూ ఈ కథ చదివి నా అడ్రస్ తెలుసుకుని కాకినాడేనని తెలిసి మురిసిపోయి కాకినాడ సాహితీ ప్రముఖులతో తన సరస్వతి పీఠంలో టీ పార్టీ ఏర్పాటు చేశారు. నన్ను ప్రత్యేకంగా సత్కరించి గోల్డ్ మెడల్ ఇచ్చారు. ఇప్పటికీ అది గుర్తుండిపోయే ముచ్చట. పెళ్ళిళ్ళలో జరిగే ఆర్భాటాలు, అక్కడి అతిథుల కోలాహలం, వాటి నడుమ హిపోక్రసీ, అక్కడే తెచ్చాడే నిరుపేదల ఆకలి అలంటింపులు, ఇవన్నీ కలగాపులగంగా కలిసిపోయి మనసును ఒకనొక అలజడికి గురి చేసినప్పుడు పుట్టిన కథ ఇది. తల్లవజ్జుల పతంజలి శాస్త్రి గారు, రావి శాస్త్రి గారు, కేఎన్వై పతంజలి, శ్రీరమణ గారుల కథల నుంచి మనుషుల పిచ్చితనాలను వెక్కిరించడం అనే సరదా తెలియకుండానే అలవాటైపోవడం నాకు ఒక అదృష్టం. అలాంటి వెక్కిరింపు, వ్యంగ్యం కొంతవరకైనా ఈ కథలో ప్రతిఫలించిందని ఆనందం. కళ్యాణ్ శ్రీనివాస్ గారి గలంలో ఇది మరింత పదును తేలుతుందని ఆయన ఇంతవరకు చదివి వినిపించిన కథలు నాకు భరోసానిచ్చాయి. ఇక ఈ కథ కూడా వారి కంఠంలో నూతన గుబాలింపును సంతరించుకుంటుందన్న ఆనందంతో వింటున్న మీకు అందరికీ కృతజ్ఞతలు. డాక్టర్ ఎల్కే సుధాకర్ వెటర్నరీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రస్తుతం విశాఖలో యలమంచిలో ఉంటున్నారు. కొబ్బరాకు కవితా సంపుటితో సాహితీ లోకంలోకి అడుగుపెట్టి కొబ్బరాకు సుధాకర్గా స్థిరనామధేయుడై ఇప్పటికీ 20 ఏళ్ళు. కొబ్బరాకు కవిత్వం, గొబ్బిపూల కథలు, కుంకుమ రజను, వివిధ భారతీయ భాషల నుంచి చేసిన అనువాద కవితల సంకలనం ఇంతవరకు వచ్చిన వీరి స్వీయ రచనలు. ఎంఎస్కో వారి కైలాస మానస సరోవరం అనువాద గ్రంథంలో సింహభాగం వీరి అనువాదమే. భక్తుల కోరిక మేరకు స్వామి నిగమానంద చరిత్రను అనువదించారు. సోషల్ మీడియాలో వివిధ భాషల అనువాద కవితల్లో బోలెడని వచ్చాయి. ఇంతవరకు 16 అవార్డులు కవితలకి. వరుసగా 3 ఏళ్లు ఆంధ్రభూమి కవితల పోటీలో ప్రథమ, ద్వితీయ బహుమతులు పొందారు. గొబ్బిపూల కథా సంకలనానికి కాకినాడలో వీరికి పురస్కారం అందజేయడం జరిగింది. జాషువా సాంస్కృతిక సమాఖ్య వినుకొండవారి గోల్డ్ మెడల్, ఎండమూరి సరస్వతీ పీఠం నుండి గోల్డ్ మెడల్, నాన్న పదం కవితా సంపుటిలో కవితకు గాను శ్రీ చిన్నజీఆర్ స్వామివారి నుండి పురస్కారం అందుకోవడం జరిగింది. గొబ్బిపూలు తానావారి వార్షిక సంచికలో కథ ప్రచురింపబడింది. ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, ఈనాడు, సాక్షి, స్వాతి, విపుల తదితర పత్రికల్లో కథలు, కవిత్వాలు ఎన్నో ప్రచురితమయ్యాయి. రండి, వారు రాసిన కథ గోడకి అటు ఇటు విందాం ఇప్పుడు మనం. దేదీప్యమానంగా వెలిగిపోతున్న భవనాన్ని ఇప్పుడు అందరూ ధనలక్ష్మి మ్యారేజ్ ప్లాజా అని పిలుస్తున్నప్పటికీ నారాయుడు తాత మాత్రం అలా పిలవడానికి ఇష్టపడడు. అటువైపు చూసినప్పుడల్లా అది అతడికి ఆదర్శ నాటక కళా పరిషత్తులానే కనిపిస్తుంటుంది. 15 ఏళ్ల క్రితం ఆఖరిసారిగా అక్కడే నారాయుడు తన తోలుబొమ్మలాట ప్రదర్శనిచ్చాడు. అప్పటికే తోలుబొమ్మలాట ఒక మాయమైపోతున్న కళ. సినిమా వచ్చి పూర్తిగా గ్రామీణ కళల్ని మింగేసి, వ్యాపారం వచ్చి పూర్తిగా మానవ సంబంధాలని కరిగించేస్తోందన్న సంధికాలం అది. ఎవరో ప్రముఖులు వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేశారు తోలుబొమ్మలాట. ప్రదర్శనలో కేతిగాడు, బంగారక్కల హాస్యకంతో సహా అన్నీ అందర్నీ ఎంతో ఆకట్టుకున్నాయి. బొమ్మల్ని అంతా మెచ్చుకున్నారు. ఆ కళా నైపుణ్యం అద్భుతం అన్నారు. ఒకటే పొగడ్తలు ఆ బొమ్మల్ని చూస్తూ. ఇంగ్లీష్లో సాగిన సంభాషణ నారాయుడికి అర్థం కాలేదు. మొత్తానికి ఆఖరి వాక్యం తాలూకు తెలుగు తర్జుమా మాత్రం నారాయుడికి చెవిలో వేశారు. ఆ బొమ్మల్ని
20,000 రూపాయలిచ్చి ఎక్కడో మ్యూజియంకి తీసుకువెళ్ళిపోతున్నట్టు. తన తోలు బొమ్మలకి 20,000 రూపాయల ధర పలకటం అతడినేం ఆశ్చర్యానికి గురి చేయలేదు. పైగా వచ్చినోడు అమెరికా దొర. వాడికి 20,000 ఒక లెక్క కాకపోవచ్చు. కాని అసలు తనెందుకు తన తోలు బొమ్మల్ని అమ్మేయాలో ఎవరూ వివరించటం లేదు. తనకీ తట్టడం లేదు సమాధానం. శీతాకాలపు చలి తలుపు సందుల్లోంచి తెలియకుండా వచ్చి కమ్ముకున్నట్టు ఏదో జరుగుతోంది. తన కళలకి, తన నైపుణ్యానికి, తమ సంప్రదాయాలకి, తమ సంతోషాలకేను. అన్నిటికంటే ముఖ్యంగా అతి సున్నితంగా నారాయుడిని బాధపెట్టిన మరో విషయం, ఆ వచ్చిన వాళ్లంతా తన తోలుబొమ్మల్ని పొగిడినంతగా వాటిని ఆడించిన చేతి వేళ్లని గుర్తించలేదు, కనీసం పట్టించుకోలేదు. తన తోలుబొమ్మల బేరం పూర్తయింది. డబ్బు చేతిలో పెట్టారు. తన బొమ్మలు మ్యూజియంకు వెళ్ళిపోయాయి. 2 తోలుబొమ్మలు మాత్రం సదరు మధ్యవర్తిత్వం దాతృత్వం చేత ఆదర్శ నాటక కళా పరిషత్ గోడలకి వేలాడదీయబట్టాయి. వాటి కింద దాత పేరు నారాయుడికి తెలీదు. పొగిడి పొగిడి తన బొమ్మల్ని కొనేసినంత లౌక్యంగాను ఆ తరువాత ఆ థియేటర్ని కూడా వ్యాపార సంస్కృతి మింగేసింది. తాటాకు పందిళ్ళేమిటి? రెడిక్యులస్ కంట్రీ హ్యాబిట్స్. తాజు పాములు చేవు తాటాకుల్లోకి. చక్కగా అన్ని హంగులతో మ్యారేజ్ హాల్స్ రెడీగా ఉంటుంటే ఈ పాత చింతకాయ ఆలోచనలు అలవాట్లు ఏంటండి బాబు? డబ్బు బారేస్తే పందిరి గుంజ పాతడం నుంచి శోభనంగది ఏర్పాట్ల దాకా అన్నీ అమర్చి పారేస్తారు. చూస్తుండగానే ఆదర్శ నాటక కళా పరిషత్ భవనం ధనలక్ష్మి మ్యారేజ్ ప్లాజాగా మారిపోయింది. తోలుబొమ్మలాడించిన చేతులు కూలి పనులకు వెళ్లటానికి అలవాటు పడ్డాయి. గుడిసెల్ని అపార్ట్మెంట్లు మింగేశాక కాలుష్యం తోడై అనారోగ్యం అనివార్య చుట్టమైంది. నెమ్మది నెమ్మదిగా ఆ పల్లె సంప్రదాయాల్ని కాపాడినట్లు కాపాడిన ఆ గుడిసెవాసుల ఆరోగ్యం క్షీణించి క్షీణించి అది లెప్రసీ కాలనీగా స్థిరపడిపోయింది. నారాయుడు వంకర పోబోతోన్న తన చేతి కీళ్ల వంక చూసుకున్నాడు. తోలుబొమ్మలాడించి వినోదం పంచి ఒకానొక సాంప్రదాయాన్ని మురిపంగా మోసిన చేతులు ఇవాళ కుష్ఠురోగంతో వంకర తిరగబోయి నిశ్చలమై తనని తన వారిని అడుక్కు తినేవాళ్లుగా ముద్రవేసి, ఇంకా ఎంతసేపురా, అయిపోద్ది, భోజనాలు మొదలై 15 గంట తర్వాత మొదటి బ్యాచ్ అయిపోతే మనకింకీ పూటకి రేపటికి కూడా బొవ్వ దొరికినట్టే. ఇంకెంత, ఇంకో అరగంట అంతే. అతడికి కొంచెం దూరంలో మరో 2 సంభాషణ. తాము కూర్చున్న చోట నుండి తలెత్తి చూస్తే మ్యారేజ్ హాల్ ఆవరణ. ఈ మధ్యకాలంలో అంత ఆర్భాటంగా జరిగిన కార్యక్రమం లేదంట. 1 కోటి రూపాయలు పైన ఖర్చు పెట్టారని చెప్పుకుంటున్నారు. కోటేశ్వరరావు గారి ఏకైక కుమార్తె వివాహం. మరి లైట్ల కాంతిలో రాత్రెప్పుడైందో చెప్పడం పూర్తిగా కష్టం. అంత వెలుగులో అంతా స్పష్టంగా కనిపిస్తున్నారు నారాయుడికి. వేద మంత్రాల్ని ఆర్కెస్ట్రా వాళ్ళని రికార్డింగ్ డాన్స్ వాళ్ళు, వాళ్ళని మంగళ వాయిద్యాల వాళ్ళు మింగేస్తున్నారు. అంత పెద్ద ఆవరణలో అసలు పెళ్లి తంతు ఎక్కడ జరుగుతోందో అర్థం కానట్టే ఉంది. ఇంత ఆర్భాటంలోనూ నారాయుడికి కనిపించింది ఒకటే కళ. కనీసం తన తోలుబొమ్మల్లో ఉన్న పాటి కళ కూడా లేకుండా. ఆవరణ ద్వారంలో 2 పెద్ద మిక్కీ మౌసులు తిరుగుతున్నాయి. పిల్లలకి షేక్ హ్యాండ్లిస్తూ బ్రిటిష్ రాణి గారి నివాసం ముందుండే సెక్యూరిటీ గార్డుల్లా వేషాలేసుకున్న వాళ్ళు 4. దూరంగా ఆవరణలో అందరి మధ్య తిరుగుతూ అందరిలో ఎత్తుగా 12 అడుగుల ఎత్తులో చెక్క కాళ్లతో నడుస్తూ అందరికీ వినోదం పంచుతున్నారు ఓ 3. వచ్చే కార్లు, స్కూటర్లు, పెద్ద కార్లు, పట్టుచీరలు, సూట్లు, బూట్లు, ఇంగ్లీషు సంభాషణలు. దూరం నుంచి ఆ బొమ్మని చూస్తూ చంద్రిగాడు, అడుగో ఆ చుంచు బొమ్మల్లో ఉంది మన సూరిగాడేరా నారిమామ అన్నాడు నారాయణుడితో తన్మయంగా. తోలు బొమ్మలాటకి ప్రసిద్ధి చెందిన తన వంశం తాలూకు 4వ తరం వాళ్ళు, ఇచ్చట మిక్కీ మౌస్ వేషగాళ్లు, కర్రకాళ్ల వేషగాళ్లు మీ వివాహాది శుభకార్యాలకు సరసమైన ధరలకు దొరికెదరు అన్న బోర్డు పెట్టుకుని అలా జీవనోపాధికి ఈ వ్యాపార సంస్కృతిలో ఒక మార్గం వెతుక్కోవటం
అతడికి ఆనందం కలిగిస్తోంది. అంతకంటే మరో విచిత్రం, అడుక్కునేవాళ్లు లేకుంటే వాళ్ళ పిల్లలు ఆ ప్లాస్టిక్ బొమ్మల్లో దూరగానే ఆ హడావిడిలో పాలు పంచుకునే అర్హత సంపాదించుకోవటం. ప్రపంచం ఇప్పుడు తొడుగులమయంరా చంద్రి, అక్కడ తొడుగుంటే చాలు అన్ని మర్యాదలును అన్నాడు చంద్రిగాడితో. మనిషికి మనిషికి మధ్య తొడుగు, మాటకి మాటకి మధ్య తొడుగు, కృత్రిమ నవ్వు ముఖాలతో తెచ్చిపెట్టుకున్న తేజస్సు. ఐ హేట్ బెగ్గర్స్. కుక్కల్ని పందుల్ని కాదండి, ఈ బెగ్గర్స్ గాళ్ళని కాల్చిపారేయాలి, అప్పుడు గాని దేశం బాగుపడదు. టై సర్దుకుంటూ చెప్తున్నాడు కుబేర్ కుమార్ లంబోదర్ ప్రసాద్తో. అప్పటికి ఆ ద్వారం దగ్గరలో ఈగలు ముసిరినట్టు ముసిరారు ముష్టివాళ్లు, వాళ్ల పిల్లలు. సెక్యూరిటీ లాఠీ ఝలిపించగానే ఒక్కసారిగా ఈగలు ఎగిరినట్టు ఎగిరిపోవటం, మళ్ళీ జూమ్ అంటూ వాలిపోవటం. బెగ్గర్స్ అంటే ఎవరు డాడీ అడిగాడు చంటిగాడు, కుబేరుడి కొడుకు. యూకేజీకి వచ్చావు, బెగ్గర్స్ ని గుర్తుపట్టలేవురా? యూస్లెస్ ఫెలో, నా పరువు పోతుంది. నోరు మూసుకొని నడువు నాతో. ఇంకా నయం, మీ అమ్మ దగ్గరలో లేదు, తనుగాని వింటే. నాన్న తిట్లలోంచి మిక్కీ మౌస్ అందించిన షేక్ హ్యాండ్తో మళ్ళీ హ్యాపీ మూడ్లోకి వచ్చాడు చంటిగాడు. ఏం వైభవం, ఏం వైభవం, కోటీశ్వరరావు గారు స్వర్గాన్ని దింపేశాడు కదండి. మరే అదిగో రంభా, ఊర్వశి, 2వ వరుసలో 4వ కుర్చీలో ఒకరు, 3వ వరుసలో 5వ కుర్చీలో ఒకరును. ఇంద్రుడెవరో, భలేవరే, ఇంకెవరు, మన కోటీశ్వరరావే. కుబేరుడిలా మీరున్నారు. మరి నువ్వు? నేను నా బోటి వాళ్ళు కొంచెం కొంచెం పుణ్యం చేసుకున్న వాళ్ళమన్నమాట నవ్వాడు కుబేర్ కుమార్. అతడికి పొగడ్త హాయిగా ఉంది. పైగా ధనలక్ష్మి మ్యారేజ్ ప్లాజా అంటే అతడికి ప్రత్యేకమైన అభిమానం. అది నిర్మించిన కాంట్రాక్టర్ తనే అవడమే కాదు, దానికి కారణం తను రియాల్టర్గా ఉంటూ మొదటిసారి ఒక అమెరికా వాడితో బేరం కుదర్చడంతో సఫలమైంది కూడా ఈ స్థానంలోనే. 1,00,000కి బేరం కుదిరిన తోలు బొమ్మలు, ఆ బొమ్మలాడించిన వాడి చేతిలో 20,000, మిగిలింది తనకి. పైగా అమెరికా వాడి షేక్ హ్యాండు, చిరునవ్వు, మెచ్చుకోలు. తను డొనేట్ చేసిన 2 తోలు బొమ్మలు ఆ గోడకి వేలాడుతూ ఉంటే చూసుకోవడం, కింద తన పేరు మెరుస్తుంటే గర్వపడిపోవటం భలే తమాషాగా ఉంటుంది. అప్పటికి అలంకరణకే 60 లక్షలైతే ఇక భోజనాలకెంతవుతుందో. లంబోదరుడి ప్రశ్నతో ఎవరి కోసమో వెతుకుతున్న కుబేర్ కుమార్ ఈ లోకంలోకి వచ్చాడు. తినబోతూ రుచెందుకు? ఎప్పట్లానే కోటీశ్వరరావు హాయిగా ఉన్నాడు. కదులుతున్న సెంటు సీసాలా అల్లుణ్ణి ఇంటికి తెచ్చుకున్న అయినింటి మామగారిలా ఉన్నాడు. భోజనాల స్టాల్స్ దగ్గరకు వచ్చాడు, అన్నీ పరిశీలించాడు. ఒకంత ఆశ్చర్యానికి కోపానికి గురయ్యాడు. ఒరేయ్, స్వీట్లేంట్రా, ఒకటి తగ్గింది. అమ్మాయి వయసు 22, అందుకే విస్తట్లో 22 రకాల స్వీట్లు పడాలన్నది నా అమ్మడి కోరిక. ఒకటి తగ్గిద్దేంట్రా అని అడిగాడు. మీరట్ నుంచి వచ్చిన వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు, ఆంధ్ర పిండి వంటల వాళ్ళు ఆశ్చర్యంగా మొహాలు చూసుకున్నారు. మెనూలో ఏదో తేడా వచ్చింది. ఒక స్వీట్ వెరైటీ తగ్గింది. కొంప మునిగింది. కోటేశ్వరరావు మాత్రం కూల్గానే ఉన్నాడు. అతడు కూల్గా ఉంటే పేలబోయే ముందు అగ్నిపర్వతంలా ఉంటాడు, సునామీ ముందర సముద్రంలా ఉంటాడు. భోజనాల కాంట్రాక్టర్కి భూకంపం తాలూకు ప్రకంపనలు అర్థమయ్యాయి. క్షణాల్లో స్వీటు రప్పిస్తానన్నాడు. కోటేశ్వరరావు ఇంకా కూలయ్యాడు, నవ్వాడు. నువ్వు జత చేసే స్వీటు ఈ సిటీలో ఎక్కడా దొరకనిదై ఉండాలి, మరి తెచ్చి పెడతావా అన్నాడు. ఒక్కసారిగా భోజనాల తయారీ స్టాల్స్లో కలకలం. అప్పటికప్పుడు కొత్త కాంబినేషన్, కొత్త రుచితో కొత్త స్వీటు అర్జెంటుగా తయారైంది. దట్ ఈజ్ కోటేశ్వరరావు అన్నట్టు నవ్వాడు కోటేశ్వరరావు. 2,000 మంది ఒకేసారి భోజనం చేసి హాయిగా లేచేందుకు వీలుగా టేబుల్స్ ఏర్పాటయ్యాయి. మిక్కీ మౌస్ కూడా హడావిడిగా బయట నుండి లోనుకొచ్చింది. చెక్క కాళ్ల కళాకారులు ఆవరణమంతా కలిగి తిరుగుతున్నారు. అదే పనిగా పెళ్లి ఏర్పాట్లన్నీ పొగుడుతోన్న భర్తని మందలిస్తోంది అతని భార్య. చాలే, ఊరుకోండి, మరీ అలా పొగిడిస్తుంటే వింటున్న వాళ్ళు మిమ్మల్ని మరీ చీప్గా అనుకుంటారు. ఏం అర్థం కాకపోయినా అన్నీ తెలిసినట్టే ఉండాలి, డిగ్నిఫైడ్గా. కుబేర్ కుమార్ వచ్చిన దగ్గర నుంచి ఎవరికోసమో తెగ వెతుకుతున్నాడు. చంటిగాడు చెక్క కాళ్లవాళ్ల వంక వింతగా ఆత్రంగా చూస్తున్నాడు. ఎంత తల పైకెత్తినా వాళ్ల తల మాత్రం కనపడ్డం లేదు. వాడికి పొడవాటి నల్ల టోపీ తప్ప. అవును, ఇంత ఖర్చు పెడుతున్నారు కదా, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏం చెయ్యరా? ఎవరో అడిగారు కుబేరుణ్ణి.
కుబేర్ విశాలంగా నవ్వాడు. నవ్వుతూనే ప్రేక్షకుల మొదటి వరుసలో 3వ కుర్చీలో ఇరుగ్గా కూర్చున్నాయని చూపించి, ఆయన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో 5 జిల్లాలకు ఆఫీసర్, ఆ పక్కనున్న ఆయన కమర్షియల్ ట్యాక్స్, మినిస్టర్లు ఎమ్మెల్యేలు వచ్చిపోతున్న వాళ్ళు అంటూ వివరించాడు. చంటిగాడికి ఒకటే అనుమానం, మిక్కీ మౌసులు ఎలా కదులుతున్నాయి? అడిగితే వాళ్ళ నాన్న తిడతాడని భయం. జాగ్రత్తగా గమనిస్తున్నాడు వాటిని. కుబేర్ తన అన్వేషణలో తానున్నాడు. మళ్లీ ఒకసారి షేక్ హ్యాండ్ ఇచ్చే అవకాశం వచ్చింది చంటికి. అందుకుంటూ జాగ్రత్తగా చూశాడు. మిక్కీ మౌస్ నోట్లో మనిషి తల కనబడింది. లోపల నుంచి ఆ మనిషి ఏదో అడుగుతున్నాడు. చంటిగాడికి అర్థం కాలేదు. ఏంటి అని అడిగాడు, కానీ లాభం లేకపోయింది. ఇంతలో చెక్కకాళ్ల వాడొకడు దగ్గరకొచ్చి వంగి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అలానే వంగి మిక్కీ మౌస్తో మాట్లాడుతున్నాడు. ఇంకెంతసేపురా? అరగంటలో భోజనాలంట. మంద్రంగా మారిన మైకు శబ్దంలోంచి మిక్కీ మౌస్ ప్రక్కనే నిలబడ్డ కుబేర్ కుమారుని గమనిస్తోంది. ఉన్నట్టుండి కుబేర్ అన్వేషణ ఫలించింది. చంద్రమోహన్ గారు అన్నాడు ఆత్రంగా. సదరు చంద్రమోహన్ గారు కుబేరుండి గుర్తుపట్టారు. పూర్తిగా గుర్తుపట్టనట్టు నటించడంలో పూర్తిగా సఫలమయ్యారు. మళ్లీ పిలిచాడు కుబేర్. మళ్లీ పట్టించుకోలేదు చంద్రమోహన్. నాన్న పొడుగు కాళ్ళ అబ్బాయి కూడా నాకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు అంటున్న చంటిగాడిని వదిలించుకుని మరీ చంద్రమోహన్ దగ్గరికి చేరాడు. ఇక తప్పదన్నట్టు గుర్తుపట్టాడు చంద్రమోహన్ చంటిగాడు వాళ్ళ దగ్గరికి చేరే అప్పటికి. చంద్రమోహన్ చేతులు పట్టుకుని బతిమాలుతున్నాడు కుబేర్. ఐ బెగ్ యూ సార్, ఐ బెగ్ యూ. ఆ కాంట్రాక్ట్ పోతే ఎలా చెప్పండి? అంతా మీ చేతుల్లోనే ఉంది. జరిగింది ఏదో జరిగిపోయింది. పీసీ పెంచుదాం, నాకు మాత్రం హ్యాండ్ ఇవ్వకండి ప్లీజ్, మీ వల్లే అవుతుంది. అగైన్ బెగ్ యూ అంటున్నాడు. హఠాత్తుగా చంటిగాడికి బెగ్గర్స్ అంటే ఏమిటో కొంచెం అర్థమైంది. కానీ వాళ్ళని కుక్కల్ని పందుల్ని కాల్చినట్టు ఎందుకు కాల్చేయాలో అర్థం కాలేదు. ఇంకా బతిమాలడం జరుగుతోంది. 50 కోట్ల తాలూకు కాంట్రాక్ట్ అది. ప్రభుత్వంలోని అతిపెద్ద పదవిలో వెలిగిపోతున్న చంద్రమోహన్కి, కాంట్రాక్టర్ కుబేరికి బేరం బ్యాలెన్స్ అవడం లేదు. కోటీశ్వరరావు గారి పుణ్యమా అని బతిమలాడటానికి సిట్టింగ్ వేయటానికి ఛాన్స్ దొరికింది. ఇవి చేతులు కాదంటున్నాడు. ఎంత కావాలో మీ ఇష్టం అంటున్నాడు. ఐ బెగ్ యూ అంటున్నాడు. మిక్కీ మౌస్లోంచి సూరిబాబు వాళ్లనే గమనిస్తున్నాడు. అరగంట క్రితం అడుక్కునే వాళ్ళని తెగ తిట్టి తరిమేసిన ఆయన ఇప్పుడిలా అడుక్కోవడం చూస్తుంటే అతడికి నవ్వొస్తోంది. మంత్రిగారి రాకతో వాతావరణం మారిపోయింది. 2 నిమిషాలుండి కుబేర్ కుమారికి చంద్రమోహన్కి మధ్యవర్తిత్వం నిర్వర్తించి అక్షింతలేసి భోజనాలెక్కడా అన్నాడు మంత్రి. ఇంతలో ఎవరో టీవీ నటుడు నటీ దిగారు. ఆడాళ్ల సీరియల్ హడావిడి మొదలైంది. ఉండుండి నదీ కెరటాల్లా ఆనందం ఎగిరిగిరి పడుతుంటే కోటీశ్వరరావు కళ్ళు గర్వంతో మెరుస్తున్నాయి. పొడవాటి కర్రకాళ్లతో నడుస్తూ నడుస్తూ ఉన్నట్టుండి తూలి పడబోయిన సుబ్బిగాణ్ణి దూరం నుండి చూసి నారాయుడి గుండె కలుక్కుమంది. చీకట్లోంచి చూస్తుంటే దూరంగా పగటిని తలపించే వెలుతురులో అంతా స్పష్టంగా కనిపిస్తోంది. తన తరువాతి తరం వాళ్లు ఇప్పటి మార్పుకి తమని తాము అలవాటు చేసుకోవటం గమనిస్తున్నాడు. తొడుగుల్లో దూరి వారి జీవన విధానాన్ని ఏర్పరచుకోవడం. ఆ బొమ్మలో వాడికి ఫేన్ ఉంటుంది. భోజనం పెట్టి 200 ఇస్తారు. ఇంకేం కావాలి తాత అంటాడు సూరిబాబు. అవును నిజమే, ఇంకేం కావాలి మనిషికి? తోలు బొమ్మలాటని నాటకం మింగేసింది. నాటకాన్ని సినిమా మింగేసింది. సినిమాని టీవీ మింగేసింది. ఇంకేం కావాలి? టీవీలు సినిమాలు సంప్రదాయాన్ని మింగేయటం గురించి ఎవరూ మాట్లాడరేం? సంవత్సరాదాయంలోంచి గంగిరెడ్లవాడికి పిచ్చుక్కుంట్లవాడికి తోలుబొమ్మలాట్ల వాళ్ళకి ఇంతింతగా పంచిపెట్టడం, ఊరంతా సామూహిక గానాలు చేయటం అనేది మాయమైపోవటం గురించి ఎవరికీ పట్టదేం? శ్రీరాముల వారి పెళ్లి తంతును అడ్డుపెట్టుకుని తోలుబొమ్మలాటలో కేతిగాడు బంగారక్క చేత జనానికి చెప్పించిన విషయాలు గుర్తుకొస్తున్నాయి నారాయుడికి. జానక్యా కమలామలాంజలి పుటేయా నుంచి ముహూర్తాలు, పసుపు బట్టలు, బెల్లం, జీలకర్ర గురించి, పసుపు తాడు గురించి, పసుపు కలిపిన బియ్యం గురించి, అరుంధతి నక్షత్రం గురించి చెప్పే కేతిగాడేడి, బంగారక్క ఎక్కడ? సంప్రదాయం పుట్టిందెందుకు? దాని వెనుకనున్న శాస్త్రీయత, మానవ సంబంధాల సున్నితత్వం, బంతి భోజనాల వెనకనున్న సామాజిక సత్యం. ఏంట్రా తాత, నీలో నువ్వే ఆలోచిస్తున్నావు? తన ఆలోచనలన్నీ వివరించాడు. కుష్ఠురోగపోడికి ఇవన్నీ ఎలా తెలుసని ఆశ్చర్యపోతున్నారేంట్రా
అంటూ నవ్వుతూ వివాహ సంప్రదాయాలను ఒక్కొక్కటిగా వివరించడం మొదలెట్టాడు. అతడికి మాటే ఆనందం. తన తర్వాతి తరమొకటి వినడానికి ఇష్టపడుతోంది, అది చాలు. అదిరా అబ్బి ముహూర్తమంటే అంటూ చెప్పసాగాడు. ముహూర్తమా గాడిద గుడ్డ? పెళ్లి కూతురికి గాని పెళ్లి కొడుకు గాని మనంత బాగా తెలిసేంటి? కోటేశ్వరరావు గారి కళ్ళల్లో పడితే అన్ని సంప్రదాయాలు అద్భుతంగా పాటించినట్టే. ఏమంటారు? అంతే, భోజనాలు చేద్దాం రండి, లేవండి అంటున్నాడు ఓ అతిథి. భోజనాలు ప్రారంభమయ్యాయి. మొలక విత్తనాలతో మొదలైంది కథ. పచ్చి కూరల గురించి, మొలక విత్తనాల గురించి అక్కడి జనం చెప్పుకుంటున్న వింతలు విశేషాలతో అక్కడ వడ్డించే వాళ్ళెవ్వరికీ పట్టడం లేదు. కుబేర్ కుమార్ సంటిగాడికి ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు ఇంగ్లీష్లో. గుడ్ మేనర్స్ అంటే ఏంటో, ఎలా తినాలో, ఎంత వదిలేయాలో ఇలాంటివి. చంద్రమోహన్ బలవంతంగా తనతో పాటు భోజనం చేసే ఏర్పాటు చేసుకోవడంలో సఫలీకృతుడయ్యాడు. బేరం బ్యాలెన్స్ అవడంతో చంద్రమోహన్ మొహంలో మెర్క్యూరీ ఒకటి తడుక్కుమంటోంది. భోజనాల దగ్గర మామూలుగానే షుగర్ గురించి, బీపీ గురించి, ప్రకృతి వైద్యం గురించి, హార్ట్అటాక్ల గురించి ఎవరికి తెలిసింది వారు అదే నిజమన్నంతగా చెప్పుకుంటున్నారు. ఒక్కొక్క ప్లేట్లో 22 రకాల స్వీట్లు, 10 రకాల అన్నాలు, 12 రకాల కూరలు, 22 రకాల ఫలాలతో ఫ్రూట్ సలాడ్, 22 రకాల ఐస్ క్రీములు. ఇవి వద్దనుకుంటే 22 రకాల టిఫిన్ వెరైటీలు తిన్నారా లేదా అన్నది కాదు ముఖ్యం, ప్రతి విస్తరిలోనూ అవన్నీ వడ్డించబడాలని కోటీశ్వరరావు ఆర్డర్. కుబేరుడికి పొద్దున్నుంచి ఉన్న టెన్షన్ పోయింది. చంద్రమోహన్ ప్రసన్నుడవడంతో దాని స్థానే వెర్రాకలి మొదలైంది. కడుపులోంచి మంటని గమనించి ఎంత ఆకలి అనుకున్నాడు. అక్కడున్న తిండి వెరైటీల మహిమ మరి అని కూడా అనుకున్నాడు. వద్దంటున్నా వడ్డిస్తున్న వారిని వారించేంత సమయం కూడా లేదు. అతడి కాగితం కంచం నిండా ఆహార పదార్థాలు నింపబడ్డాయి. మంట పెరిగింది. రెండో స్వీటు తినబోతుండగా ఆ మంట గుండె మంట తాలూకు మంటేమోనన్న అనుమానం మొదటిసారిగా కలిగింది. స్వీటు సగం తినేసరికి కళ్ళు తిరిగినట్టనిపించింది. తను కాకుండా పోతున్న ఫీలింగ్ వచ్చింది. ఏమైందంటూ చంద్రమోహన్ కంగారుగా అడగటమొక్కటే గుర్తుంది. అంతే, స్పృహ తప్పింది. చంటిగాడు దూరంగా ఉన్న వాళ్ళమ్మ వైపు పరిగెత్తాడు. ఎవరికో హార్ట్ అటాక్ అన్న విషయం దావానలమైంది. 2 నిమిషాలు విందాగింది. 108 వచ్చింది. కుబేర్ కుమార్తో 108. దాని వెనకే అతడి కారు 5 నక్షత్రాల ఆసుపత్రి వైపు పరిగెట్టాయి. పర్వాలేదా అంటున్నారెవరో. అబ్బే, ఏం పర్వాలేదు, హార్ట్అటాక్ కాదు, నా బోందా కాదు, షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యాయంతే, మైల్డ్, నో ప్రాబ్లం అనిపించాడు కోటీశ్వరరావు అక్కడ అతిథుల్లో ఒక డాక్టర్ చేత. కోటీశ్వరరావు మైల్డ్ అంటే మైల్డే, నో ప్రాబ్లం అంటే నో ప్రాబ్లం అనే. అంచేత విందు మళ్లీ మొదలైంది. ఈ గందరగోళాన్ని గమనిస్తున్న మిక్కీ మౌసులోని సూరిగాడెందుకో అకారణ దుఃఖం కలిగింది. బొమ్మలో ఏడుస్తున్నాడు. నవ్వుతున్న మిక్కీ మౌసులో ఏడుస్తున్న సూరిగాడికి తోడుగా ఆ బొమ్మతో అమర్చిన చిన్న ఫ్యాన్. కుబేరుడు తాలూకు విస్తరాకు వడ్డించినట్టే చుట్టారు. గోడ అవతలి వైపు విసిరేశారు. గోడకి ఇటు. అప్పటిదాకా గోడకి దగ్గరగా కూర్చుని వివాహం తాలూకు సాంప్రదాయాన్ని వివరించి తన జ్ఞాపకాల్లోకెళ్ళిపోయిన నారాయుడు ఒక విస్తరి కింద పడిపోవడాన్ని గమనించాడు. ఇంగిలి విస్తర్ల హడావిడి మొదలవకపోవడం చేత కుక్కలింకా పోగవలేదు. ఒక్క ఉదుటున పడిపోతున్న విస్తరిని గాల్లోనే అందుకున్నాడు. అదేంట్రా మావా, భోజనాలవకుండానే విస్తరపడిందేంటి? నారాయుడు మాట్లాడలేదు. నిశ్శబ్దంగా విస్తరి పొట్లం విప్పాడు. అతని కళ్ళు తడయ్యాయి. 2 చేతులు పట్టనంత బంగారపు ముచ్చిరీకు విస్తరి. స్వీట్ల దుకాణంలోని అన్ని స్వీట్లు, వెరైటీలు, పెద్ద హోటల్లో దొరికే అన్ని రకాల పదార్థాలు వడ్డించేసినట్టు ప్రక్కనే చేరిన సత్తిగాడి కళ్ళు మిలమిలలాడిపోతున్నాయి. భలే పెళ్లిరా మావా అన్నాడు. అదృష్టవంతుడు అని కూడా అన్నాడు. ఎవరు అదృష్టవంతుడో సత్తిగాడి కూడా అవగాహన లేదు. ఆ భోజనం చూడగానే అనాలనిపించిందంతే. నారాయుడు ఆ విస్తరి వంక 2 క్షణాల పాటు చూశాడు. జాగ్రత్తగా మళ్లీ పొట్లం కట్టేశాడు.
సత్తిగాడికి ఆశ్చర్యం రెట్టింపయింది. అదేంట్రా ముసలాడా, తినవా? నచ్చలేదేంట్రా? అన్నపూనరా, దేవుడ్రా, అలా మళ్ళీ పొట్లం కట్టేశావేంట్రా? ఏంటి మాట్లాడవేట్రా? అన్నీ చూసే తలికి కడుపు నిండిపోయి ఉంటది ఎదవకి. జాగ్రత్తగా పొట్లం కట్టడం పూర్తయ్యాక అప్పుడు నవ్వాడు నారాయుడు కడుపార. మీసాల మాట నుంచి అప్పటిదాకా సత్తిగాడికి తెలియని జీవన సత్యంలా ఉందా నవ్వు. ఆకలి మంట కోటీశ్వరరావు గారి కూతురి పెళ్లిలో వెలుగుతున్న మెర్క్యూరీ లైట్ వేడిలా ఉండదురా అబ్బే. లెప్రసీ కాలనీకి ఉన్నట్టుండి నిప్పంటుకున్నట్టుంటుంది. ఇక ఇది ఒక్కడూ తినే భోజనం కాదురా సత్తి. 1/2 డజను మంది హాయిగా తినగలిగినంత విందు. పంచుకు తినాల్సింది ఏదైనా సామాజికమే అవ్వాలి కానీ వ్యక్తిగతమైపోకూడదు. భోజనమైన, తోలు బొమ్మలాటలైన, సంప్రదాయమైన. నువ్వన్నట్టు ఇది ఒక్కడనే తినేస్తే గుండెపోటు వచ్చిన ఆశ్చర్యం లేదు అంటూ జాగ్రత్తగా మూటకట్టిన అన్నం విస్తరితో లెప్రసీ కాలనీ వైపు సాగిపోయాడు. విన్నారుగా, శ్రీ డాక్టర్ ఎల్కే సుధాకర్ గారు రాసిన కథ గోడకి అటూ ఇటూ. ఇలాంటి మరిన్ని మంచి కథలు మీరు వినాలి అనుకుంటే కళ్యాణ సై మై వాయిస్ నేను నా స్వరాన్ని గూగుల్ పాడ్కాస్ట్, యాపిల్ పాడ్కాస్ట్, స్పాటిఫైలో మరియు యూట్యూబ్లో తప్పకుండా ఫాలో అవ్వండి, వినండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మీరు కథ విన్న తర్వాత లైక్ చేయటం మాత్రం ఖచ్చితంగా మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి, బంధువులకి ఫార్వర్డ్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం.